అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో నోరూరించే ఎగ్ సేమియాని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం ఎప్పుడూ చేసుకునేలా సేమియాతో ఉప్మా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా ఎగ్ సేమియాలా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నూడిల్స్ ఎక్కువగా తినే పిల్లలకి బాగా నచ్చుతుంది. ఈ ఎగ్ సేమియాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్లో అయినా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే ఎగ్ సేమియాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎగ్ సేమియా చేయడానికి గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 కప్పు వరకు సేమియాని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ త్వరగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాలు వేగేసరికి ఈ సేమియా లైట్గా కలర్ మారుతుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇలా నీళ్ళని వేసిన వెంటనే మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం నీళ్ళని వేసాక ఈ సేమియా కొంచెం ముద్ద కట్టినట్టుగా ఉంటుంది. అందుకని ఆ ముద్దలు లేకుండా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక కొద్దిగా ఉప్పుని వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకుని ఈ సేమియాని 70% ఉడికించుకోవాలి. మనం మరీ మెత్తగా ఉడికించుకున్నామంటే ఈ ఎగ్ సేమియా ముద్దలా ఉంటుంది. అందుకని అలా కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలాగే మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు అవ్వేసరికి సేమియాని పట్టుకొని చూస్తే ఇలా మనకి కొంచెం పలుకు ఉండేలా ఉండాలి. అంటే మనం సేమియాని ఇలా పట్టుకుంటే కట్టవ్వేలా ఉండాలి. మనం మరీ సాఫ్ట్గా ఉడికించుకున్నామంటే ఈ ఎగ్ సేమియా ముద్దలా ఉంటుంది. అందుకని అలా కాకుండా ఇక్కడ చూపించే విధంగా ఇలా 70% ఉడికించుకోవాలి. ఇలా సేమియా ఉడికాక ఒక గిన్నెలో స్టెయినర్ని వేసుకుని ఈ సేమియాలో ఉన్న నీళ్ళను మొత్తం సెపరేట్ చేసుకోవాలి. మనం సేమియా ఉడికించిన వెంటనే ఈ నీళ్ళని సెపరేట్ చేసుకోకపోతే మనకి సేమియా ముద్దలా అయిపోతుంది. అందుకని అలా కాకుండా సేమియా ఉడికించిన వెంటనే స్టెయినర్లో వేసుకుని సేమియాలో ఉన్న నీళ్ళని మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఇలా సేమియాలో నీళ్ళని సెపరేట్ చేశాక ఈ సేమియా పైన చల్లటి నీళ్ళని వేసుకుని ఒకసారి కడిగి తీసుకోవాలి. మనం ఇలా తీసుకోకపోతే ఈ వేడికి సేమియా మెత్తగా అయిపోతుంది. అందుకని అలా కాకుండా ఇలా చల్లటి నీళ్ళని వేయడం వల్ల ఈ సేమియా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న సేమియాని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్విన తర్వాత 3 గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు సేమియాకి 3 గుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతాయి. అదే మనం ఎగ్ సేమియా తినేటప్పుడు కొంచెం ఎగ్ ముక్కలు ఎక్కువగా తగులుతూ ఉండాలంటే 4-5 గుడ్ల వరకు పగలగొట్టుకొని తీసుకోవాలి. ఇలా 3 గుడ్ల వరకు పగలగొట్టి తీసుకున్నాక 1 నిమిషం పాటు కదపకుండా ఇలాగే ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషానికి ఈ ఎగ్ కాస్త ఉడుకుతుంది. ఇప్పుడు స్లోగా కదుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వెంటనే కదిపామంటే ఈ గుడ్డు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. అదే కొంచెం ఉడికించిన తర్వాత కలిపామంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ ముక్కలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవ్విన తర్వాత ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే క్యాప్సికమ్ ముక్కల్ని, బీన్స్ ముక్కల్ని, క్యాబేజీ తురుముని కూడా వేసుకోవచ్చు. ఇలా క్యారెట్ ముక్కలు లైట్గా వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. మనకు కావాలంటే అల్లం వెల్లుల్లిని దంచుకునైనా వేసుకోవచ్చు. అలాగే ఒక పచ్చిమిరపకాయని సన్నగా తరిగి వేసుకోవాలి. మనం ఇందులో కారం, మిరియాల పొడి వేస్తాం కాబట్టి కొంచెం పచ్చిమిర్చిని చూసుకుని వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాక మనం ముందుగా ఉడికించుకున్న సేమియాని వేసుకోవాలి.
అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. మనం ముందు సేమియాని ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం ఇలా సేమియాని వేసుకుని కలుపుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా సేమియా అంతా కలిసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కల్ని వేసుకుని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అలాగే మనకు కావాలంటే 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. మనం మరీ నిమ్మరసాన్ని ఎక్కువగా వేసామంటే పులిహోరలా ఉంటుంది, అందుకని అలా కాకుండా 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని కలుపుకోవచ్చు. లేదా నిమ్మరసం వేసుకోకుండా చేసిన ఈ ఎగ్ సేమియా టేస్టీగా ఉంటుంది. అంతే సింపుల్ అండ్ టేస్టీగా నోరూరించే ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్లో అయినా చేసుకోవచ్చు. అలాగే నూడిల్స్ ఇష్టమైన పిల్లలకి ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.